నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. తెలంగాణలో రాష్ట్రంలో ఈసెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం, ఓకేనా. ఈసెట్ మనకి బీటెక్లో కానీ బీ ఫార్మసీలో కానీ ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ ఇది. బట్ బీటెక్ అంటే డిఫరెంట్ స్ట్రీమ్, బీ ఫార్మసీ కూడా డిఫరెంట్ స్ట్రీమ్, ఓకేనా. మనకి మొత్తం ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ చూసుకుంటే 93.60 అయితే పాస్ పర్సంటేజ్ ఉందండి. చాలా హైయెస్ట్ అనే చెప్పొచ్చు, ఓకేనా. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చూద్దాం, ఓకేనా. ఎంతమంది అప్లై చేశారంటే 18,626 మంది అయితే అప్లై చేసుకున్నారు. అందులో 17,870 మంది అయితే మనకి ఎగ్జామ్ రాశారండి. సో టోటల్ వచ్చేసి 16,726 మంది అయితే క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ తరపున కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ హెల్ప్ అయితే తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే చాలా డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి మనకి బీటెక్ చేయడానికి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ లేదు అంటే చాయిస్లో కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిలో కానీ డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎడ్యునైన్ హెల్ప్ తీసుకోండి. సో మనకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారంటే మీ అందరికీ తెలుసు, బాలకృష్ణారెడ్డి గారు, అలాగే ఓయూ వీసీ ఎం కుమార్ అండ్ కరుణర్ చంద్రశేఖర్. సో వీళ్ళ ఆధ్వర్యంలో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి, ఓకేనా. ఇంకా మొత్తం మనకి ఎన్ని మార్క్స్ కంటే ఎగ్జామ్ 200 మార్కులు కండక్ట్ చేస్తారు. 50 మార్కులు వచ్చినా కూడా మనకి పాస్ అవ్వచ్చు, ఓకే. మనకి ఈసెట్ ఎగ్జామ్ వచ్చేసి 11 విభాగాలు అయితే నిర్వహించడం జరిగిందండి. అండ్ ఇంకొకటి, ఏ బ్రాంచ్ విద్యార్థులు మీ అందరికీ తెలుసు డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే ఈసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు లాటరల్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు, ఓకేనా. సెకండ్ ఇయర్ నుంచి అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి వీళ్ళందరూ జాయిన్ అవుతుంటారు. ఇప్పటికే వీళ్ళకి అన్ని బ్రాంచెస్ కూడా ఫెమిలియరే. ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్స్ పైన చాలా గ్రిప్ ఉంటుంది డిప్లొమా స్టూడెంట్స్కి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి అంటే సిఎస్సి బ్రాంచ్ నుంచి 5,770 మంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఈసీ బ్రాంచ్ నుంచి 4,521 మంది విద్యార్థులు అయితే అటెండ్ అవ్వడం జరిగిందండి ఎగ్జామ్కి. ఇంకా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన విద్యార్థులు కూడా, వీళ్ళు డిగ్రీ చేసిన విద్యార్థులు కూడా బీటెక్ చేయొచ్చు, ఓకేనా. వాళ్ళు కూడా ఈ సెట్ ఎగ్జామ్ రాయాలి. ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 18 మంది, 9 మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో చాలామందికి తెలియని విషయం ఇది. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన విద్యార్థులు కూడా సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ నుంచి జాయిన్ అవ్వచ్చు, మీరు ఎవరైనా మనసు మార్చుకుంటే. లేదంటే కొంతమందికి డిగ్రీ తొందరగా అయిపోతుంది కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 1, 2, 3 సో ఏవైనా ముందు జాగ్రత్తగా డిగ్రీ చేస్తుంటారు అలాంటి విద్యార్థులు. సో మీరు మళ్ళీ బీటెక్ చేయాలి, సో నేను బెటర్గా డిగ్రీని మార్చుకోవాలి అనుకుంటే, గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటే సో ఈసెట్ ఎగ్జామ్ రాయండి. సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్లోంచి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఇంకా ఎవరెవరు టాప్ చేశారు ఏంటి కూడా చూద్దాం. మనకి సిఎస్సి బ్రాంచ్ నుంచి అష్మిత ఆసిఫాబాద్ నుంచి అండి, ఈమె టాప్ చేశారు. ఇంకా ఆకుల విష్ణుమూర్తి దంతాలపల్లి మహబూబాబాద్ నుంచి ఈసీ బ్రాంచ్ ఆయన టాపర్ ఈసెట్ ఎగ్జామ్లో. ఇంకా ట్రిపుల్ ఈ బ్రాంచ్ నుంచి కనిదెల బన్నీ కళా వరంగల్ హనుమకొండ నుంచి అయితే ఈయన ట్రిపుల్ ఈ బ్రాంచ్లో టాప్ చేశారు. ఇక సివిల్ ఇంజనీరింగ్లో కండ్లపల్లి సంతోష్ రాయకల్ జగిత్యాల జిల్లా నుంచి ఈయనైతే టాపర్. ఇక మెకానికల్ టాపర్ ఎవరంటే కుప్పిలి నిఖిల్ కుమార్ పలాస ఆంధ్రప్రదేశ్ నుంచి అండి. నెక్స్ట్ ఇక మైనింగ్ ఇంజనీరింగ్ టాపర్ ఎవరంటే సామల మహేష్ కమాన్పూర్ పెద్దపల్లి జిల్లా. సో వీళ్ళైతే టాపర్స్. వన్స్ అగైన్ వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇక ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్, కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. కౌన్సిలింగ్లో ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే పాలిసెట్ కౌన్సిలింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. బట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ హెల్ప్ తీసుకోండి, ఓకేనా. మనకి జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకి కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంటుందండి, ఓకేనా. మనకి జూలై ఫస్ట్ వీక్లో అయితే కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. ఇకపై నుంచి అంటే ఇప్పటికే మీరు డిప్లొమా బేస్ పైన కూడా మనం జాబ్స్ అయితే చేయొచ్చు. ఎవరైనా జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు షిఫ్ట్ అవ్వండి. లేదు బీటెక్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అవి మంచిగా పెట్టుకోండి, ఓకేనా. ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎడ్యునైన్ ఎప్పుడు కూడా తోడుంటుంది. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.